హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను మీ కేకే. ఈరోజు రైతు బంధు రాలే అని తీర్మార్ మల్లన్న బూతులు తిట్టిడని ప్రతి సోషల్ మీడియాలో వస్తుంది. మరి నిజమేంది అబద్ధమైంది అనేది మనం కూడా ఆలోచించాలి. ఒక మాట అంటే తీర్మార్ మల్లన్నని జోకుడు కాదు, ఇటు ఇంకో నాయకులను జోకుడు కాదు, కానీ నిజం తెలుసుకోవాలి. నేను ఇదే విషయంలో మార్నింగ్ న్యూస్ చేస్తాను అనుకుంటే ఒక తమ్ముడు నాకు పంపించిండు, అన్న నిజం తెలుసుకొని మీరు మాట్లాడరు అని. కానీ పొద్దున నుండి ఈరోజు నిన్న ఇవాళ ఫుల్ వైరల్ అవుతుంది. ఎందుకు? రైతు బంధు రాకపోతే రైతు బంధు అడిగితే చెప్తున్న కొడతా అన్నాడని తీర్మానం మళ్ళీ అన్నాడని ఆ విషయంలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం అనేది మనం చూద్దాము. ఇంకో విషయం ఏంటంటే ప్రజలరా ఇంట్లో కూడా ఒక వార్తలు చదువుతారు, చూద్దాం. సరే, ఇప్పుడు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నంత స్క్రీన్ లా అది చదువుతారు. తీర్మార్ మల్లన్న చెప్తున్న కొడుతున్నది నిజమేంటిది ఒకసారి ఇంత మనం రేవంత్ రెడ్డి గారు ఏమంటే చెప్పు తీసుకొని కొడతా ఇంకోడన్న మళ్ళా మాట అంటే దొంగన కొడుకులారా అంటే రైతు బంధు అడిగితే చెప్తాను కొడుతున్నది ఎవరిని? రైతుని కాదు. మనసారి ఇందాం రేవంత్ రెడ్డి గారు ఏమంటే చెప్పు తీసుకొని కొడతా ఇంకోడన్న మళ్ళా మాట అంటే దొంగన కొడుకులారా దొంగన కొడుకులను తిడుతుండు. చెప్తాను కొడుతా అన్నది కరెక్టే. ఎవరిని అన్నాడు? ఆయన ఎవరిని అన్నాడు? ఈ వీడియోని కడిగేసి ముక్క చేసి చిన్న చిన్న ముక్కలు చేసి అరే ఇవ్వలే కానీ చూపెట్టాలి, మొత్తం ధైర్యం కొద్ది మొత్తం చూపెట్టాలి. వార్త పిచ్చి పిచ్చిగా సోషల్ మీడియా ఉందని అనవసరంగా మాట్లాడద్దు. ఇంకొకటి వినిపిస్తుంది, మళ్ళా మొత్తం మాట్లాడేందుకు వినిపిస్తుంది. చూడండి, కేటీ రామారావు కథ. వాడు ఎంత లంగా అంటే నిన్ను నీ సోషల్ మీడియా వల్లే పరమలంగా చేస్తాడు. ఇక్కడ తెలంగాణ ప్రజలారా మనం ఏం చెప్పినాము? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టినారు. ఈ సంపదను కొల్లగొట్టింది కేసీఆర్ కుటుంబము. ఈ కేసీఆర్ కుటుంబానికి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు. రైతుల గురించి మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టాలని చెప్పిన కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పుడు చెప్తా ఉన్నా, రైతుల సంపద దోచిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలని చెప్తా ఉన్నా. ఏం చేసి ఆడికి బిట్టు కట్ చేసి రైతులను తెచ్చిన మళ్ళా ఇదే ఎక్కడ మీరు మళ్ళీ పోటీ చేయకుండా వీళ్ళ ఆస్తులన్నీ తప్పు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇగో మన సంపద తెచ్చిపోయిందంటే ఇటుపోయింది. విన్నారుగా ప్రజలరా? ముక్కలు కడిగేసి అనవసరంగా బ్లేమ్ చేయొద్దు. మల్లన్న నాకేం టీం లీడర్ కాదు, మల్లన్న నాకేమన్నా బాస్ కాదు, మల్లన్న నాకేం ఇస్తలేడు. వార్త అనేది నిజాలు తెలుసుకొని మాట్లాడు జర్నలిస్ట్ అనే వ్యక్తులు ఎవరే కానీ. మనం ప్రజలకు అన్నాడు, ప్రజలకు అర్థమవుతుందని చెప్పాలి. ఉన్నట్టు లేనట్టు మాట్లాడితే వాడు రైతుల కోపం వస్తుంది, ఇటు ఆడబిడ్డల కోపం వస్తుంది. వీళ్ళు వార్తలు చెప్తురా జోక్తురా అని అర్థం అయిపోతుంది. ప్రజలారా ఒకటే మాట నేను చెప్తున్నది, రైతు బంధు అడతలేదు. రైతు బంధు గురించి కొట్లాడుతున్నారు. మేమైతే మా కేకే ఛానల్ అయితే ఖచ్చితంగా రైతు బంధు మాట్లాడుతున్నాము, 500 గ్యాస్ గురించి మాట్లాడుతున్నాము, పిన్స్ గురించి మాట్లాడుతున్నాము, ఉచిత విద్య ఉచిత చదువులు అని అవి మాట్లాడుతున్నాము. కానీ మళ్ళన్నట్టు ఏం చేస్తున్నారు? దానిపైన మాట్లాడతలేరు. ఏం మాట్లాడుతున్నారు? ఆయనకి ఎంఎస్ సీటు కావాలి, ఆయన జోకుడలు జోక్కున్నా ఏది ఆగేది ఆగది, పోరాటం ఆగది, ఏది ఆగది అయ్యా. అది పోతూనే ఉంటుంది, వస్తూనే ఉంటాయి. గతంలో ఇప్పుడు ఆ తిట్టుడు కూడా కరెక్ట్ కాదు, ఆ బూతులు కూడా చెప్తాను కొట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఏ బదులు ఎందుకు తిట్టాలి ఆయన? మీరు అవసరం తిట్టుడు? మరి ఏమన్నా ఏమవసరం తిట్టుడు? ఇది కూడా ఎందుకు తిట్టాలా నువ్వు? ఏమవసరం తిట్టుడు? అది చెప్తాను కొడతా ఎందుకంటే ఆ మాట ఎందుకు అనాలి? రేవంత్ రెడ్డి గారు ఏమంటే చెప్పు తీసుకొని కొడతా ఇంకోడన్న మళ్ళా మాట అంటే దొంగన కొడుకులారా. చూసినావా? చెప్పుతోనే కొడతా దొంగన కొడుకులు అని ఒక్క తీర్మార్ మల్లన్న ప్రజల కొంత అని అనుకుంటాం. ఏంటని ఏది నువ్వేం మాట్లాడుతున్నావు? బూతులావి ఇది మల్లన్నగా చెప్పేది. మల్లన్న ఆయన టీం ఉన్నా ఎవరున్నా అది పద్ధతిగా తిట్టుడు. ఎట్లా తిడతావు నువ్వు? మంచిగా చెప్పు, మంచిగా మాట్లాడు. నువ్వు కేసీఆర్ని అంటావా, నువ్వు కేటీఆర్ని అంటావా, వాళ్ళ కాందన మొత్తం అని అందరు దున్నిడిచిపెట్టు. చెప్తాను కొడతావు. ఇదేందా అసలు? నువ్వు ప్రశ్నించ గొంత అంటారు, నువ్వు ప్రజల నాయకుడు అంటావు, ప్రజల కోసం చేస్తా అంటావు. రేపు పొద్దున ఏమైనా టికెట్ కావాలని
ఆయన రేవంత్ రెడ్డి సార్ జోకుతున్నావు, పార్టీని జోకుతున్నావు, టికెట్ కావాలంటావు. నువ్వు అంటే ఇదేనా తిట్టుడు? మారో రైగా భూమి మీద నేను చూసుకోవాలని అందరూ ఇట్లా చేస్తారు బయట సోషల్ మీడియాలో. నువ్వేంటావా నా తిట్ట కూడా మాట్లాడద్దు, అది మాట్లాడద్దు 100 చెప్తావు కదా బూతులు. అవేం బూతులన్నా? ప్రజలకు అంతా ఉంటావు, ప్రజలు కూడా మాట్లాడు. ఇది దీని గురించి మాట్లాడు. అది నీకు రాదు, నీ 72 అనే పనిచేయది. రైతు బంధు విషయంలో ఎందుకు వస్తలేదు మాట్లాడు. ఆ ప్రజలకు సమాధానం చెప్పు, రైతులకు సమాధానం చెప్పు. వస్తుంది మరి ఎప్పుడు వస్తుంది అని సమాధానం చెప్పు. నీ మీద నమ్మకం ఏంది? ఇప్పుడు నువ్వు తిడుతుంటే ప్రతి ఒక్క సోషల్ మీడియా అదే వస్తుంది. ఆ ముక్కలు కట్ చేసి అదే చూపిస్తుర్రు. కానీ ఈరోజు నేనేం చేస్తున్నా, ఇది మరోసారి మీకు వినిపిస్తా నేను. మళ్ళా ఏమన్నాడు అంటే ఏమనంటే ఇది తిట్టింది కాదు, ఇంకోటి అంటే క్లియర్ గా మీకు ప్రజలకు అర్థం కావాలి. రామారావు కథ వాడు ఎంత లంగ అంటే నిన్ను నీ సోషల్ మీడియా వల్ల పరవలంగా ఎవరు లంగా. కేటీ రామారావు కథ వాడు ఎంత లంగ అంటే నిన్ను నీ సోషల్ మీడియా వల్ల పరవలంగా చేస్తారు. ఇక్కడ తెలంగాణ ప్రజలారా మనం ఏం చెప్పినాము? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టినారు. ఈ సంపదను కొల్లగొట్టింది కేసీఆర్ కుటుంబము. ఈ కేసీఆర్ రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు. ప్రజలారా ఇది క్లియర్ గా. ఎందుకంటే తిడుతుండే, ఎవరు తిడుతుండే? బీఆర్ఎస్ పార్టీని తిడుతుండు. గురించి మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టాలని చెప్పిన కేసీఆర్ కుటుంబాన్ని. కరెక్ట్. ఎస్, ఇప్పుడు చెప్తా ఉన్నా, రైతుల సంపద దోచిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలని చెప్తా ఉన్నా. ఏం చేసి ఆడికి పిట్టు కట్ చేసి రైతులను తిట్టిన మళ్ళా ఇదే. ఎక్కడ వీళ్ళు మళ్ళీ పోటీ చేయకుండా వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటే ఆస్తులు ఎవరు సంపాదించుకున్నా కానీ ఆ ఆస్తులు జప్తు చేయాలి. వాస్తవానికి ఆస్తులు ఎవరికి ఎక్కువ ఉన్నా కానీ ఈ రోజు సర్వే చేస్తే ఎవరికి ఆస్తులు ఎక్కువ ఉన్నాయి కూడా అది మీకు కరెక్ట్ చెప్పేది. కానీ మీరే తిట్టుకుంటూ చెప్తారు కాబట్టి మరి జనాలు ఎట్లానా మీరు మాట్లాడేది. సిస్టమ్ ఫస్ట్ చేంజ్ చేయండి. మీ గొంతు ఏదైతే ఉన్నదో అది చేంజ్ చేయండి ఫస్ట్. అది చేంజ్ చేస్తే అది కరెక్ట్ ఉంటుంది. దానిపైన మాట్లాడండి అన్న. ఇదేంది ఈ బూతులు తిట్టుడు? బయట సోషల్ మీడియా వాళ్ళు నీ గురించే మాట్లాడు. ఇది ఎన్ని రోజులు చూస్తారు మీరు? ఎన్ని రోజులు చూస్తారన్నా? మా అంటే ఎలక్షన్ టైం వరకు చూస్తారు. ఒక టికెట్ చెప్పితే మళ్ళా సేమ్ రిపీట్ అవుతుంది. అదే ఏం రిపీట్ అవుతుంది? గతంలో నువ్వు బీఆర్ఎస్ పార్టీని ఏమన్నావో ఇది కూడా అదే రకంగా అయితే అనిపిస్తుంది నాకైతే, ఒకళ్ళు మీకు టికెట్ ఇవ్వకపోతే. విన్నారా? ఇది ప్రజలారా నేను చెప్పే విషయం ఏంటంటే ఈరోజు నిజాలు తెలుసుకొని మాట్లాడాలని నేను ముందుకు వచ్చిన. కాబట్టి రైతు బంధు విషయంలో అది వస్తుంది, వెయిట్ చేయాలి. ఎందుకంటే మనం చూడకపోతే రైతుల కోసం మేము ఉన్నాము. ప్రతి ఒక్క రైతు గురించి మాట్లాడడానికి మా కేకేషన్ పక్కా పనిచేస్తుంది. పొలాల కాడికి పోయి వాళ్ళ రైతుల దగ్గరికి పోయి పత్తి పొలాల కాడికి పోయి వాళ్ళ కష్టాసుఖాలు తెలుసుకొని కూడా మేము స్టూడియోలో కాకుండా బయట కూడా మేము పొలాల కాడికి వెళ్ళి కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ప్రజలారా మా ఛానల్ ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. కేకే న్యూస్ తెలంగాణ ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి ప్రజలారా. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.